గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న డిస్కషన్ లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ మనకు టాప్ ఐటంగా పంట చేలల్లో ఏఐ విప్లవం అంటూ సంప్రదాయ వ్యవసాయానికి ఆధునిక సాంకేతికతను జోడిస్తే ఎలాంటి అద్భుతాలు సృష్టించొచ్చో నిరూపిస్తున్నారు మహారాష్ట్ర రైతులు. చెరకు సాగులో ఏఐ కృత్రిమ మేధ ఉపయోగిస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధిస్తున్నారు. చెరుకు తోటల్లో కృత్రిమ మేధతో అద్భుతాలు మహారాష్ట్రలో మైక్రోసాఫ్ట్ సాయంతో ప్రయోగం చేశారు. దానికి సంబంధించినటువంటి ఫలితాలు, ఆ విధానం, ఎంత సాగుబడి ఎక్కువ వచ్చింది, దిగుబడి ఎంత వచ్చింది అనే దాన్ని వివరిస్తూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక రైట్ సైడ్ గనక మీరు చూసినట్లయితే మెరుగైన విద్యా వ్యవస్థకు పాలసీ అంటూ రాష్ట్రంలో మెరుగైన విద్యా వ్యవస్థ అమల్లోకి తీసుకొచ్చే దిశగా సమగ్ర విద్యా విధాన పత్రం రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి విద్యా కమిషన్ ను ఆదేశించారు. వివిధ సంఘాలు ప్రముఖులతో చర్చించి క్షేత్రస్థాయి పరిస్థితులకు అద్దం పట్టేలా ఆచరణాత్మకమైన పాలసీ రూపొందించాలి అని సూచించారు. విద్యా కమిషన్ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు అధికారులకు. ఇక డిగ్రీలో సెమిస్టర్ పరీక్షలు 50 మార్కులకే అంటూ తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరం 2025-26 నుంచి డిగ్రీ విద్యలో సమగ్ర మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. దీనికి సంబంధించి పలు సంస్కరణలకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శ్రీకారం చుట్టింది. విద్యా మండలి కార్యాలయంలో చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించినటువంటి వీసీల సమావేశంలో పాఠ్య ప్రణాళిక, పరీక్షలు, ప్రవేశాలు తదితర అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే డిగ్రీలో సెమిస్టర్ పరీక్షలు 50 మార్కులకే, ప్రాజెక్టుకు 25, మిడ్ టర్మ్ కు మరో 25 కేటాయిస్తారు. దోస్తులో బకెట్ విధానం తొలగిస్తున్నారు. వీసీల భేటీలో పలు కీలక నిర్ణయాలు. ఇక క్షేత్రస్థాయి వాస్తవాలతో అఫిడవిట్ అంటూ ఈ కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి అధికారులకు మంత్రుల కమిటీ సూచన చేసింది. లోపాలు లేకుండా సుప్రీంకోర్టుకు సమాచారం ఇవ్వాలి, క్షేత్రస్థాయి వాస్తవాలతో అఫిడవిట్ రెడీ చేయండి అని చెప్పేసి ఏదైతే చెప్పిందో అదే హైలైట్ చేశారు ఇక్కడ. ఇక న్యూస్ రీల్స్ లోనే మీరు చూసినట్లయితే దిగొచ్చిన బంగారం, వెండి ధరలు 10 గ్రాములపై 2400 తగ్గిందట. అటు కిలో వెండి పైన 8000కు పైగా ధర తగ్గింది. కాంగ్రెస్ తేరుకునే పరిస్థితి లేదు, మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే. హెచ్సియు విద్యార్థులపై సర్కార్ వైఖరి సరికాదు, రజతోత్సవ సభను విజయవంతం చేయాలి, బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం. ప్రముఖ హిందీ నటుడు మనీష్ కుమార్ ఇక లేరు, దేశభక్తి చిత్రాలకు పెట్టింది పేరు, ఫాల్కే సహా పలు పురస్కారాలు అందుకున్నారు ఆయన ఇక లేరు. ఆ వార్తలను మీరు న్యూస్ రీల్స్ లో చూడొచ్చు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. టాప్ ఐటంగా 10 ఏళ్లు 20,000 కోట్లు బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ భూముల అమ్మకాల తీరు ఇది అంటూ వార్తనిస్తూ పర్యావరణ విధ్వంసం, జలవనరుల నిర్మూలన, ఆకాశ హార్మ్యాలతో కాలుష్య, ట్రాఫిక్ సమస్యలు, అప్పటి లెక్కలన్నీ తీస్తున్న రేవంత్ సర్కార్ ప్రజల ముందుంచి బీఆర్ఎస్ ను నిలదీయాలని యోచన. ఇక ఫామా పైన సుంకాలు, దాంతో పాటు సెమీ కండక్టర్లపైన త్వరలో విధిస్తామని చెప్పేసి ట్రంప్ అన్న విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. టాప్ ఐటంలో అది కూడా ఒకటి. ఇక హైదరాబాద్ ఎమ్మెల్సీకి తప్పని పోరు, బరిలో ఎంఐఎం, బీజేపీతో పాటు 2 స్వతంత్ర అభ్యర్థులు. 23న పోలింగ్, గెలుపుపై ఎంఐఎం ధీమా, బలం లేకున్నా బరిలో బీజేపీ, పోటీకి దూరంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, వారి ఓట్లు ఎటువైపు అనే దానిపై ఆసక్తి. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. అబద్ధమే సిగ్గుపడేలా అంటూ అవి సెంట్రల్ యూనివర్సిటీ భూములు కావన్నారు, చెట్లు పెరిగితే అడవైతదా అని హేళన చేసిండ్రు అని చెప్పేసి ఆ భూములకు సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్స్, అదేవిధంగా జింకల అక్కడ తిరుగుతున్నటువంటి 2 ఫోటోగ్రాఫ్స్, అదేవిధంగా గాయపడ్డ జింకకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ ముద్రించి ఈ వార్తనిచ్చారు. జింకలే లేవన్నారు, నెమళ్లు ఎక్కడైనా ఉంటాయన్నారు, ఇప్పుడేమో ఎకో పార్కు కోసమేనంటూ కొత్త డ్రామా ఆడుతున్నారు అని చెప్పేసి దేశంలోనే అతిపెద్ద ఎకో పార్కుగా అభివృద్ధి చేస్తామని కేటీఆర్ చేసిన ప్రకటనతో ఉలిక్కిపడ్డ ప్రభుత్వ పెద్దలు. ఆ వెంటే 2000 ఎకరాల్లో అతిపెద్ద ఎకో పార్కు ఏర్పాటంటూ బాకా పత్రికలకు లీకులు, కథనాల వంటావార్పు. హెచ్సియు భూములు తాకట్టు పెట్టి 10,000 కోట్ల అప్పు,
రైతు భరోసా కోసం ఐసిఐసిఐ కన్సార్షియం నుంచి రుణం, ఆ పైసలు పలహారం కావడంతో భూములు అమ్మాలని నిర్ణయం. నెక్స్ట్ ఏపీ వార్తా విశేషాలు. ముందుగా ఈనాడు. పంట చేలల్లో ఏఐ విప్లవం అంటూ కృత్రిమ మేధతో మహారాష్ట్రలో చెరుకు సాగుకు సంబంధించి వచ్చిన ఫలితాలకు సంబంధించి అద్భుతంగా వచ్చింది ఫలితం అని చెప్పేసి, దిగుబడి కూడా బాగుంది అని చెప్పేసి వార్తలు హైలైట్ చేస్తూ మహారాష్ట్రలో మైక్రోసాఫ్ట్ సాయంతో ప్రయోగం చేశారు. సో అది ఒక కథనంగా ప్రచురించారు. పంట చేలల్లో ఏఐ విప్లవం అంటూ అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్ట్ అట సీఎం చంద్రబాబు వెల్లడించారు. పీపీపీ విధానంలో ఆసుపత్రుల ఏర్పాటు, పరిశ్రమలకు రాయితీలు ఇద్దామని సూచించినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఫార్మా పైన సుంకాలు త్వరలో సెమీ కండక్టర్స్ పైన విధిస్తామంటున్న ట్రంప్ మునుపెన్నడూ లేని స్థాయిలో ఉంటాయని వెల్లడించారు. అద్భుత ఆఫర్స్ తో వచ్చే దేశాలతో సుంకాలపై సంప్రదింపులకు సిద్ధంగా ఉన్నామని కూడా స్పష్టం చేశారు. ఇక వక్ఫ్ ఓకే, రాజ్యసభలోనూ ఆమోదం, 128-95 ఓట్ల తేడాతో విజయం, అర్ధరాత్రి 2 గంటలకు ఓటింగ్. ప్రతి నియోజకవర్గానికి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, 100 నుంచి 300 పడకలతో ఏర్పాటు, పీపీపీ పద్ధతిలో నిర్మాణానికి చర్యలు. సాక్షి. మళ్లీ టెండర్లు, మళ్లీ కమిషన్లు, శాశ్వత హైకోర్టు అసెంబ్లీ భవనాల నిర్మాణంలో సర్కార్ పెద్దల స్కెచ్, ముందే నిర్ణయించిన సంస్థలకే టెండర్లు. వక్ఫ్ బిల్లుకు మద్దతుపై ముసలం, బీహార్లో జేడీయూ, యూపీలో ఆర్ఎల్డీని వరుసబెట్టి వీడుతున్న నేతలు అంటూ వార్తనిచ్చారు. వక్ఫ్ బిల్లుకు మద్దతుపై ముసలం. బలైపోయిన అంజలి, కిమ్స్ బొలినేని ఆసుపత్రి ఏజీఎం దీపక్ వేధింపులతో ఆత్మహత్యా యత్నం, 12 రోజులుగా మృత్యువుతో పోరాటం, శుక్రవారం తెల్లవారుజామున 2:30 తుది శ్వాస. మనోజ్ కుమార్ కన్నుమూత, వెండి తెరకు మిస్టర్ భారత్. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు.